హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? సో జస్ట్ ఒక క్రెడిట్ కార్డ్స్ ఒకటిగా చాలా అప్లై చేసాం. సో జస్ట్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసి జస్ట్ ఆ కార్డ్స్ తీసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది తెలుసా? చాలామంది తెలియదు. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల డబ్బులుగా మనకి వస్తాయి, రిటర్న్గా మనకే పే చేస్తారు. ఎలా పే చేస్తారు? ఇవన్నీ కూడా ఏ యూట్యూబర్ ఎవరు బయట పెట్టనివి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఒక దగ్గరికి వెళ్తాం, లైక్ క్రెడిట్ కార్డ్స్ అంటారు, బ్యాంక్ అకౌంట్స్, మనం ఫ్రీగా మనం ఏంటి వాళ్ళకి డబ్బులు పే చేసి లైక్ ఎంతో అమౌంట్ డిపాజిట్ చేసి మనం తీసుకుంటాం. ఎస్ ఆర్ నో? లైక్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఏమో లైక్ ఎవరో కాల్ చేస్తారు, సో క్రెడిట్ కార్డ్ తీసుకోమంటే ఓకే, మనకు బెనిఫిట్ అంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. బట్ ఆ కార్డు మనం తీసుకుంటాం కదా వాళ్ళ దగ్గర నుంచి, ఆ క్రెడిట్ కార్డ్ మనం అప్లై చేస్తారు మన పేరు మీద. సో దాని ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్రొసీజర్. సో ఇదంతా ఒక వీడియోలో చెప్పలేను. బట్ ఈ ప్రొసీజర్లో ఇవన్నీ కూడా మనం సపరేట్ ఇంకో వీడియో చేస్తాం. బట్ ఆ వీడియో ఎందుకు మళ్ళీ ఇక్కడ పెట్టట్లేదు అంటే మీలో ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియాలి కదా. అందుకే ఇది పర్సనల్గా చేద్దాం. ఎందుకంటే లైక్ మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్లో హలో కానీ ఐ వాంట్ ఎర్న్ మనీ బై క్రెడిట్ కార్డ్ అని చెప్పండి. సో అలా మెసేజ్ చేస్తే సో ప్రొసీజర్ ఏంటనేది చెప్తారు. లైక్ వాళ్ళు కొంచెం డిలే అవ్వచ్చు, ఒకసారి 1 day 2 day డిలే అవ్వచ్చు, బట్ రిప్లై కన్ఫామ్గా వస్తుంది. సో క్లారిటీగా తెలుసుకోండి. ఓకే, సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామందికి ఏం చెప్తున్నాడు వీడు, దేని గురించి చెప్తున్నాడో తెలియదు. సో నా టార్గెట్ వచ్చి 1 month 50K, బట్ ఈరోజు నా ఎర్నింగ్స్ వచ్చేసి 55K, అంటే 55,000. ఎలా బ్రో అంటే 40K నేను ఆల్రెడీ చెప్పాను ఎలా సంపాదించుకున్నాను, అండ్ మరి అరౌండ్గా ఇంకో 5 ఎలా చెప్పాను. సో ఇప్పుడు అరౌండ్ నా ఇన్కమ్ వచ్చేసి 15K కేవలం దీని ద్వారానే వచ్చింది. అంటే 15K అంటే అరౌండ్ 13K దాకా మనకి క్రెడిట్ కార్డ్స్ ద్వారా వచ్చింది. 13K ఎలా సంపాదించుకున్నామంటే సో ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు, జస్ట్ నేను నా ఓన్గా నేనే క్రెడిట్ కార్డ్ని తీసుకున్నందుకు నాకు 500 రూపీస్ ఇస్తారు. ఓకే, ఒక క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ పేయింగ్ 0 అమౌంట్ మనకి 500 రూపీస్ ఇస్తారు. నిజమా బ్రో? ఇది ఎవరు చెప్పలేదు, ఏ యూట్యూబర్ చెప్పలేదు అంటే ఎస్ చెప్పరు. ఎందుకు చెప్పారంటే వాళ్ళు జస్ట్ మీకు చెప్తారు ఈ క్రెడిట్ కార్డ్ బాగుంది, అప్లై చేసుకోండి, కింద లింక్ ద్వారా అప్లై చేసుకోండి, మీకు బెనిఫిట్ వస్తుంది అంటారు. బట్ ఆ బెనిఫిట్ ఎవరికి వస్తుంది? మీకు వస్తుందా? బట్ ఆ ఛానల్ వరకు వస్తుంది. ఎలా వస్తుంది ఏంటి ప్రొసీజర్ అంటే చాలా పెద్ద ప్రొసీజర్ అనమాట. సో దాని గురించి తెలుసుకున్నాను ఒక యూట్యూబర్ కాబట్టి చెప్తున్నాను మీకు కూడా. సో ఎలా అంటే మీరు కూడా ఏం లేదు, నేను లింక్ ఇస్తాను దాని ద్వారా చేసుకోమని చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్ మీరు కరెక్ట్గా చేసుకోవాలి. ప్రొసీజర్ కన్నా మీరు కరెక్ట్గా చేసుకోకపోయారే అంటే ఇన్కమ్ వీళ్ళకి రాదు. సో అలాగే మీరు ఇప్పుడు కరెక్ట్గా చేసుకోకపోతే నాకు ఆ అమౌంట్ నాకు క్రెడిట్ అవ్వలేదు అనుకోండి, నేను మీకు ఇవ్వలేను. సో ఇక్కడ ఏంటంటే మనకి 500 వస్తుందని మాత్రం లేదు. ఎందుకంటే ఒక్కొక్క క్రెడిట్ కార్డ్కి ఒక్కొక్క ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఈ క్రెడిట్ కార్డ్స్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకుని చెప్తాను. అండ్ నా టార్గెట్ నేను రీచ్ అయిపోయాను. 55K వచ్చింది. 50K టార్గెట్ పెట్టుకుంటే ఓకే నా 1 month ఇన్కమ్. ఓకే, ఇక్కడ నేను మామూలుగా కాదు, ఒక రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చేస్తామో లేదా, అయ్యిద్దో లేదో అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను మెయిన్గా నీకు సర్కిల్ ఉండాలి. సో నేను చేసిన ప్రొసీజర్ ఏంటంటే నేను నా దగ్గర ఉన్న నెంబర్స్ అన్నిటికి కూడా నాకు వచ్చిన 500 మొత్తం వాళ్ళకి ఇస్తానని చెప్పలేదు. నేను ఒకటి అనుకున్నాను. సో నేను డీల్ మాట్లాడుకున్నాను లైక్ బ్యాంక్స్ తోటి. ఎలా అనుకుంటే పర్ హెడ్ 500 కదా, నేను 700 ఇచ్చేలా మాట్లాడుకున్నాను. 700 to 600 మాట్లాడుకున్నాను. సో ఎందుకు అలా మాట్లాడుకున్నాను అంటే నేను నా ఫ్రెండ్స్కి చెప్పేటప్పుడు నేను 500 అని చెప్పలేదు, వాళ్ళకి 300 200 చెప్పాను. ఎందుకంటే ఈ అమౌంట్ అక్కడ జనరేట్ చేసి నా 500 నాకు వస్తుంది. అప్పుడు నా ఫ్రెండ్ నాతో బెనిఫిట్ అవుతుంది, నాకు బెనిఫిట్ పొందుతాడు. అప్పుడు నేను చెప్పిన ప్రతి పని వాడు ఓకే అంటాడు. ఓకే, ఇప్పుడు నాకు అక్కడ ఒక టీమ్ జనరేట్ అవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో? ఇక్కడ నేను వర్క్ చేసేటప్పుడు ఒక టీమ్ జనరేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎప్పుడైనా సరే ఏ టైంలో వస్తాను ఇలా డబ్బులు వస్తున్నాయి అని చెప్పగానే ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాడు. ఎందుకు? నా ద్వారా వాడికి ఇన్కమ్ వస్తుందని వాడికి ఒక నమ్మకం. ఓకే, అలా ఉండాలి. అంతేగాని వచ్చింది ఓకే 500 వస్తే 500 నువ్వు తీసుకోవడం కాదు, 200 అయినా వాడికి ఇచ్చేలా చూడు. ఎందుకంటే వాడి వల్లే నువ్వు బెనిఫిట్ పొందావు కాబట్టి. అలా పెట్టుకుంటేనే నీకు నెక్స్ట్ టైం వాడు ఫోన్ ఇస్తాడు, నెక్స్ట్ టైం వాడు నేను నమ్ముతాడు, నెక్స్ట్ టైం దాని ద్వారా నువ్వు ఇంకా జనరేట్ చేసుకోవచ్చు. మనం ట్యాక్సే మనము అంతంత పే చేస్తున్నాం అందరికీ. అలాంటిది మన ఫ్రెండ్ వాడి ద్వారా ఫోన్ తీసుకున్నాం, వాడికి కొంచెం అమౌంట్ ఇచ్చేసి మనం అమౌంట్ తీసుకోవడం వల్ల మనకి ఏమి పడిపోవు, కొట్లు పోవు. నేను అలా అనుకునే ప్రతి ఒక్కటి, అందుకే నా దగ్గర ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి, అందుకే ఎక్కువ మంది నన్ను నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా జనరేట్ చేసిస్తాను కాబట్టి. అంటే వాళ్ళ క్రెడిట్ కార్డ్ తీసుకొని వాళ్ళు వాడుకున్న
బెస్ట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకి ఏమి అంత ఇబ్బంది ఉండదు కాబట్టి సో అదనమాట. ఇక్కడ జాబ్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ ఉన్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు. లైక్ మీ ఫాదర్స్కి ఎవరో ఒకరు చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి. మనకి మెయిన్గా కావాల్సింది క్రెడిట్ స్కోర్. మినిమం క్రెడిట్ స్కోర్ అనేది 7 పైన ఉండాలి. లైక్ 750 పైన కానీ 720 బిలో అలా ఉంటే పర్లేదు. అలాంటి క్రెడిట్ స్కోర్కి మాత్రం బేబచ్చం అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఉన్న అన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి, మన దగ్గర 10 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మొత్తం 10 క్రెడిట్ కార్డ్స్ ఒకే నెంబర్ మీద అంటే 5,000. వాడికి 2,000 ఇచ్చి నువ్వు 3,000 లాభం చూసుకోవచ్చు. ఒక మనిషి మీద నీకు వచ్చే అమౌంట్ చూసుకోండి. సో ఇక్కడ అన్ని క్రెడిట్ కార్డ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు, 10 క్రెడిట్ కార్డ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. సో అప్పుడు నువ్వు ఒక మనిషి మీద నువ్వు చూసుకోవాల్సిన లాభం 1,000 రూపీస్ మాత్రమే. 13 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నా చాలు కదా, 13,000 వస్తాయి. సో అది సో ఫ్రెండ్ సర్కిల్స్లో నువ్వు వాడికి హెల్ప్ చేస్తున్నావు అంటే నువ్వు వాడికి అమౌంట్ ఇస్తున్నావు, బట్ వాడికి తెలీదు నువ్వు వాడికి అమౌంట్ ఇస్తున్నావు, దాని మీద నువ్వు అమౌంట్ తీసుకుంటున్నావు. లైక్ వచ్చిన దాంట్లో 10% అయినా వాడికి ఇవ్వు, లేదా 20% వాడికి ఇవ్వు. ఇచ్చిన 100 నువ్వే తీసుకుంటే వాడినితో ఎలా నమ్ముతాడు అంటే వాడు ఎలా తీసుకుంటాడు క్రెడిట్ కార్డ్? తీసుకోడు. సో నేను అదే చెప్తున్నా, విజేత కానీ, స్విగ్గీ కానీ, జెప్టో కానీ ఇలాంటి వాటిలో నేను అర్న్ చేసినప్పుడు, జెప్టోలో మనం చేస్తున్నప్పుడు మనం ఇక్కడ 5 ఇచ్చాం. సో దాని మీద మనం అంత ఇన్కమ్ జనరేట్ చేయలేకపోయాం, లైక్ 1,000 ఎంత వచ్చాయి. అండ్ స్విగ్గీ మీద కూడా 1,000 వచ్చాయి. బట్ విజేతలో చాలా వచ్చాయి కదా, మీ ఫ్రెండ్స్కి ఎందుకు ఇవ్వలేకపోయారు? 5 రూపీస్ ఇచ్చినా చాలా స్మాల్ అమౌంట్ ఉంది, 20 రూపీస్ వచ్చినప్పుడు ఇవ్వలేకపోయారు. అక్కడ మిమ్మల్ని నమ్మలేదు. నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది నమ్మలేదు. సో అలా చిన్న చిన్న అమౌంట్లు అయినా సరే నువ్వు అక్కడ ఇస్తుంటే ఒక 10% 5%, అప్పుడు నీ ఫ్రెండ్స్ నేను నమ్ముతారు. ఆ నమ్మడం వల్ల నీకు ఒక టీమ్ జనరేట్ అయింది. అప్పుడు నీకు నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వని చాలా ఉంటాయి, ఇంకా చాలా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. అవన్నింటినీ చేయాలంటే నీకు టీం కావాలి. ఏదో టైంపాస్గా చేస్తే కష్టం ఇది. ఎందుకంటే చేయొచ్చు, బట్ నీకు జనరేట్ ఇంతవరకు ఇన్కమ్ కావాలంటే పర్లేదు. బట్ దీన్ని ఒక సీరియస్గా తీసుకుంటే మాత్రం బూమ్ చాలా బాగుంటుంది. సో ఒక బ్రోకర్ అంటే ఇక్కడ మనం ఒక బ్రోకర్ అనమాట. ఒక క్రెడిట్ కార్డ్ వాడికి ఓపెన్ చేయడానికి మనం హెల్ప్ చేస్తున్న ఒక బ్రోకర్కి 500 రూపీస్ ఇస్తున్నాడు. అండ్ నువ్వు బల్క్గా ఎక్కువ తీసుకొస్తానంటే వాడు 700 దాకా ఇస్తున్నాడు. సో నువ్వు ఎన్ని తీసుకొస్తావు అనేది నీకు క్లారిటీ ఉంటే వాడు 700 దాకా ఇస్తాడు, ఓకే, లేదా 600 దాకా ఇస్తాడు. సో నువ్వు వాడికి, మీ ఫ్రెండ్కి, మీ రిలేటివ్కి అంత ఇన్కమ్ ఇస్తావు అనేది నీ ఇష్టం. బట్ నీకెంత కావాలనేది నీకు తెలియాలి. నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళి రీచ్ అయ్యి ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ గురించి చెప్పాలనేది నీకు తెలియాలి. సో ఇది ఎందుకు నీకు ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు అంటే కొన్ని చెప్పకూడదు కాబట్టి అన్ని డీటెయిల్స్ ఇక్కడ చెప్పట్లేదు. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు క్రెడిట్ కార్డ్స్, ఎన్ని టైప్స్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మనకి దేనికి ఎంతమంది ఎలిజిబిలిటీ అవుతారు, ఎలాంటివి తీసుకోవచ్చు, ఎలాంటివి తీసుకోకూడదు అనేది కూడా ఉంది. సో మేము కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం, మీకు క్లారిటీ ఇస్తున్నాను కదా, ఇవన్నీ కొన్ని క్రెడిట్ కార్డ్స్. సో ఇందులో నేను 2 to 3% తీసుకుంటాను మీ టోటల్. సో ఏంటంటే కరెక్ట్ టీం వర్క్ చేయండి, శుభ్రంగా మనీ సంపాదించుకోవచ్చు. అండ్ వీడియో ఎండ్ వర్క్ చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కాబట్టి చేయడానికి ట్రై చేయండి, ఓకే. డిస్ప్లే అవుతుంది నెంబర్, మెసేజ్ చేసి, లైక్ వాట్సాప్ మెసేజ్, కాల్ నాట్ రీచబుల్ అంటే కాల్ రాదు, ఓకే. సో మంచిగా ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. నా టార్గెట్ నేను రీచ్ అయ్యాను. నా టోటల్ ఇన్కమ్ వచ్చి 57 ఇన్ 1 month. 57K అంటే 57,000 ఇన్ జస్ట్ 1 month. సో మీరు అర్న్ చేసుకోగలుగుతారు. బట్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా అయితే ఇంకా ఎక్కువ అర్న్ చేసుకోగలుగుతారు. ఇది మేము ముందే చెప్పుకుంటే మీరు ఆఫ్ కోర్స్ 1 monthలో రీచ్ అయిపోయేవాళ్ళు అనమాట, ముందే రీచ్ అయిపోయేవాళ్ళు నాకంటే. సో చెప్పకపోవడం కొంచెం డిలే ఎందుకు చేసి అంటే అవి కూడా నేను ముందు తీసుకున్నాను కాబట్టి చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే తీసుకుంటాను. బట్ ముందే చెప్తున్నాను, 500 నుంచి 700 లోపల మనకైతే ఇన్కమ్ వస్తుంది ఒక్క క్రెడిట్ కార్డ్ మీద. సో అలా నేను 2 to 3% అనేది తీసుకోవడం జరిగింది, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.